చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. డిగ్రీ చేస్తున్నప్పుడు మేబీ ఏ ఫార్మాలోనో ఎంఎస్సి చేసేసి, నేను బయోటెక్నాలజీ బీఎస్సీ నాది. సో ఏ ఫార్మానో ఏదో చేసుకొని ఎంఎస్సి చేసేస్తే ఉద్యోగం వస్తుంది అనుకున్నాను. కానీ డిగ్రీ మధ్యలోనే ఈ ఉద్యోగం వద్దు అనిపించినప్పుడు ప్యారలల్ ఆప్షన్స్ ఎతుకుతున్నప్పుడు ఇది కనబడింది. ఎలాగో దూకాం కదా, సగం దూరం ఇదేమో, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళాం కదా, అట్లానే పోతుంది. నార్మల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు ఊళ్ళో. అది అమ్మేసిన తర్వాత మహబూబ్ నగర్ వలస నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది మనకి బార్డర్లో, అక్కడ ఉండేవాళ్ళు. ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు పేరెంట్స్. సో నేను ఆల్మోస్ట్ పీజీ అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాను. ఒక్క అబ్బాయి? నాకు ముగ్గురు అక్కడ. ముగ్గురు అక్కడ. సో తర్వాత నేను ఎప్పుడైతే సినిమాల్లో కాస్త యాక్టివ్గా బిజీ అయ్యానో కొంచెం హైదరాబాద్ లోపలికి వచ్చా. అంటే మీ మూవీస్ నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకు డౌట్ బ్రో, లైక్ మీకనే కాదు, నాకు ఏ యాక్టర్ గురించి అయినా నాకు ఒక డౌట్ ఉంటుంది ఎప్పుడు. అండ్ లైక్ చాలా గ్యాప్స్ వస్తుంటాయి బ్రో, చాలా గ్యాప్స్ ఉంటుంది. అంటే ఎంత గ్యాప్ అది మీకైతే ఇంకా ఎక్కువ గ్యాప్. అవును. ఈ మధ్యలో ఏంటి బ్రో పరిస్థితి? ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు నన్ను, నా ఫ్రెండ్, లాస్ట్ ఇయర్. నువ్వు చూసి ఉంటున్నావు అంటే పర్టికులర్గా ఏదో అద్భుతం చేసేయాలి, ఎవ్వరు కని విని ఎరగని చేసేయాలని అది ఏమి ఉండదు. నాకు నచ్చితే చేస్తా అంతే. ఆ ప్రాసెస్లో కొన్నే నచ్చుతాయి, ఎన్ని విన్నా కొన్నే నచ్చుతాయి. అయితే తను అన్నది ఏంటంటే, నువ్వు ఒప్పుకున్నవేవి కంప్లీట్ అవ్వట్లేదు, నువ్వు ఒప్పుకోనివన్నీ రిలీజ్ అయిపోయాయి. అంటే నేను రిజెక్ట్ చేసినవన్నీ రిలీజ్ అయిపోయాయి, ఓటీటీలోకి వచ్చాయి. ఇట్లా ఏదో ఒక్క ట్రెండ్ తప్ప మిగతా అవలా. బట్ నేను యాక్సెప్ట్ చేసినవి ఆగాయి. నువ్వు ఇటనే రిజెక్ట్ చేసుకుంటూ పో, ఇంకా నువ్వు ఇవే పట్టుకుంటూ పో, నువ్వు ఆగిపోయే సినిమాలు చెయ్యి అని. ఎవరు ఆగిపోతారని చెయ్యరు. అంటే ఏ సినిమా పూజ చేసి స్టార్ట్ చేసినా కూడా అది బాగా ఆడాలి, డబ్బులు రావాలి, పేరు రావాలని చేస్తారు. మేబీ నేచర్ మనకి ఇవ్వాల్సింది అంతే అనిపించినప్పుడు నాకు చాలా సిమిలర్గా ఏమనిపిస్తుంది అంటే, మాకు వ్యవసాయం ఉన్నప్పుడు ఊళ్ళో ఒక్కోసారి పంట రాదు. ఏంటంటే పురుగు వస్తుంది, వర్షం ఎక్కువ వస్తుంది, లేదా వర్షం పడదు, ఇదంతా జరిగింది గిట్టుబాటు ఉండదు. సో ఈ ప్రాసెస్ లాగే సినిమా కూడా అనిపిస్తుంది. అంటే కష్టపడితే ఫలితం వస్తుంది అని నేను నమ్మను. ఆర్జీవి గారు అంటారు కదా, అట్లా అంటే గాడిదకి ఎక్కువ రావాలని. సో ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే, సినిమాలు ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, పూజ చేసిన రోజు నుంచి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఏ దశలో అన్న సినిమా ఆగచ్చు. అది 1 వీక్ చేయొచ్చు, 10 days చేయొచ్చు, సగం అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానికి ప్రాపర్ గిట్టుబాటు ధర ఉండకపోవచ్చు, లేకపోతే థియేటర్ దొరకపోవచ్చు, రీజన్ ఏదైనా ఉన్నాయి. ఇది మోర్ లైక్ వ్యవసాయమే అనిపిస్తుంది. ఫస్ట్ లో ఇనీషియల్లీ బాధేసినా కూడా నాకు అవి మా నాన్న అన్న మాటలు గుర్తున్నాయి. అండ్ ఆ అనుభవం చిన్నప్పుడు ఉండింది కదా, మేము కూడా పంట పొలంలో వెళ్ళి చూసేవాళ్ళం. సో ఒక పాయింట్ తర్వాత అవును ఆగితే ఏంటి కామనే కదా అనిపిస్తుంది. ఆ స్టేజ్కి వచ్చింది. డెఫినెట్గా బాధ ఉంటుంది, బాధ లేదనడం అబద్ధం. కానీ మన చేతుల్లో లేదు. ఒక్కొక్కసారి ఇదే ఫ్రెండ్, ఏదైతే ఆగిపోయే సినిమాలే చేయన్న ఫ్రెండే అన్నది ఏంటంటే, నువ్వేం చేయగలుగుతావు బాధపడి అని. కంప్లీట్ చేయగలుగుతావా? లేదు. ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతావా? లేదు. సో నీ చేతిలో లేని దానికి నువ్వు ఎందుకు బాధపడ్డావు? సో అది ఆగిపోద్దని మనం స్టార్ట్ చేయాల, అదంతే. ఇంకా అది నేచర్, దానికి డెస్టినీ, అదంతే. ఆన్సర్ దొరికింది. ఆ మధ్యలో ఆ డబ్బులు ఆన్సర్ రాలే. డబ్బులు సర్వైవల్కి ఏంటంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే సినిమాలు ఆగుతాయో అవి అడ్వాన్స్ ఇస్తారు కదా స్టార్ట్ చేసినప్పుడు. ఓకే ఓకే. సో ఒక గొప్ప మాట ఏంటంటే, ఒక సార్ చెప్పింది ఏంటంటే, నువ్వు ఖర్చు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే అని. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తాను, అది మన వల్ల అవ్వట్లేదు, అవ్వదు బ్రో. సో మామూలుగానే నేను మితంగానే ఖర్చు పెడతా అవసరమైన చోటే. అది ముందు నుంచి అలవాటైంది, నాటకం వేసే రోజుల నుంచి అలవాటైంది. సో ఆ అడ్వాన్సెస్ కొంత వచ్చేవి. అండ్ ఒక సినిమా ఆగినా కూడా నెక్స్ట్ సినిమా ఎవరో చేద్దామని వస్తారు కదా, వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. అవి చాలా పొదుపుగా వాడుకో. నాటకానికి సినిమాకి చాలా డిఫరెన్స్ కదా. చాలా చాలా బ్రాడ్గా అక్కడెక్కడ మైక్ ఉంటుంది, అవును, మాట్లాడాలి. దాని మీద నీకు ఒక స్టోరీ రాయాలని, మీరే ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? నాటకం మీద అంటే లైక్ అలాంటి ఆ నాటకాల నుంచి అలాగా ఇలా దీని మీద ఏదైనా ఒకటి అంటే మీకు ఒక అంత కాదు బ్రో, మీకు ఎప్పుడు రైటర్ ఒక డైరెక్టర్ మీరు అవ్వాలని మీకు లేదా అనిపించలేదు? డైరెక్షన్ అన్నది చాలా పెద్ద టాస్క్ అండి, నా వల్ల అవ్వదు. అంటే నేను స్టేజ్ డైరెక్ట్ చేసి చూశాను కదా, తక్కువ రోజు రిహార్సల్ చేసేవాళ్ళం, ప్లే చేసేవాళ్ళం. ప్లేతో ఒకటి ఏంటంటే, ఎవరికి జవాబుదారి కాదు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎలా అన్నది. అది కొంత తక్కువ డబ్బుతో ఎక్కడో ఫెస్టివల్స్ అక్కడ ఇక్కడ చేస్తాం, మాదే ఓన్ డబ్బు ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. 1000లో అయిపోయే పని.
డైరెక్టర్ అన్నది వాళ్ళకి లైట్ మీద, కథ మీద, అండ్ యాక్టింగ్ మీద, అండ్ సోకాల్డ్ బిజినెస్ మీద, ప్రొడక్షన్ మీద, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ 100 ఉన్నాయి. అది నాకు ఇంత లోడ్ తీసుకోలేను నేను. నా పని యాక్టింగ్ చేసేంత వరకు ఓకే. రైటింగ్ కూడా ప్రాబ్లం ఏంటంటే నేను సినాప్సిస్ లా రాయగలుగుతా కానీ 2 hours కిందకి ఎన్లార్జ్ చేయలేను, డెవలప్ చేయలేను, ఆగిపోతా. సో అందుకని పాయింట్ చెప్పగలుగుతా కానీ రాయలేను. బ్రో మీరు నార్మల్గా ఒక యాక్టర్ నుంచి సడన్గా వచ్చిన హీరోగా ఒక లీడ్ రోల్గా వచ్చింది మసూద్. అండ్ నేను థియేటర్లో చూశాను మూవీ. అంటే ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇదిగా వచ్చింది, చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే మీకు భయం వేయలేదా బ్రో, నా వల్ల ఈ కథ అంతా నడుస్తుంది, నేనే ఇది ఎలాగైనా చెయ్యాలి? అయితే ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది. ఏంటంటే అప్పటి వరకు ఆయనకి ప్రొడ్యూసర్కి 2 హిట్లు, మళ్ళీ రావా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఎవరైనా హ్యాట్రిక్, క్రికెట్ లాగే హ్యాట్రిక్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అది కొంచెం భారంగా అనిపించింది బిగినింగ్లో. నేను బెటర్ నా వరకు మాత్రమే ఫోకస్ చేస్తే బెటర్ అని ఏం చేశానంటే, నా నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నన్ను ఏం చేయమంటున్నారు, అదొక్కదాని మీద దృష్టి పెట్టా. ఇది హ్యాట్రిక్ కదా, ఇది ఎలా రిజల్ట్ ఉండబోతుంది, ఇవేం ఆలోచించాల. కథ నచ్చింది, స్క్రిప్ట్ చదువుకున్నాను, డైరెక్టర్ నా నుంచి ఆయనకి ఏం కావాలో ఎగ్జాక్ట్గా తెలుసు, అది చేసుకుంటూ పోయా. ఇంకా లీడ్ని నేను, లేకపోతే ఈ సినిమా నా మీద ఆడుతుంది, అది ఏం పట్టించుకోవాలి. మీరు అంటే లైక్ నేను ఇండస్ట్రీలో విన్న టాక్స్ ఏంటంటే, ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నా కూడా, మనం ఆ సినిమాలో ఉండాలన్నా కూడా వాళ్ళతో రోజు టచ్లో ఉండాలి, వాళ్ళు రోజు సినిమా ఆఫర్ కోసం అడగాలి, ఇవన్నీ చెయ్యాలి అని నేను విన్న వెర్షన్. అంటే మీ వెర్షన్ నేను వింటుంటుంటే వాళ్ళ నుంచే ఫోన్లు వచ్చాయి, వాళ్ళే వచ్చి కథలు చెప్తున్నారు, ఇది నేను వింటున్నా మీ వెర్షన్. అంటే లైక్ ఏది, 2 ఉన్నాయా? అంటే మేబీ అంటే నేను ఫస్ట్లో కొన్ని బిగినింగ్లో ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కొంతమంది మేబీ నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ ఇందాక మనం మాట్లాడుకున్న బొమ్మల రామారావు ఉంది కదా, అది నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి పిలిచాడు, నాకు సూట్ అవుతావు, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా. జార్జ్ రెడ్డి నా వాట్సాప్ డీపీ చూసి పిలిచాడు. ఇవన్నీ వాట్సాప్లో, ఫేస్బుక్ డీపీలు బ్రో నాకు చెప్పురా, నేను డీపీలు. అది అలా ఉండదు. అంటే నేను బొమ్మల రామారావు డైరెక్టర్కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బ్యానర్ పేరు మెడివెల్ స్టోరీ టెల్లర్స్ అని ఉండింది. నేను నాటకం నుంచి కదా, స్టోరీ టెల్లర్ అంటే స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఆర్ట్ ప్రాసెస్ థియేటర్లో. వీళ్ళ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయేమో, నేను కథల కోసం ఎత్తుకుతున్నప్పుడు డైరెక్ట్ చేసుకుందామని. ఓకే, అలా అని మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయంటే నువ్వు యాక్టర్వా, నువ్వు దాంట్లో యాక్ట్ చేయి అన్నాడు. సో అలా వచ్చింది అది. అండ్ జీవన్ రెడ్డి కూడా అన్న, నేను ఆయనకి అడిగాను త్రూ లిరిసిస్ట్ నాకు పరిచయం అయినప్పుడు, నేను ఆడిషన్ ఇస్తానండి, నాకు ఏదైనా రోలు మీరు చెప్పండి, ఏది రోల్ అయినా పర్లేదు అని. ఫస్ట్లో రిప్లై రాలా. ఒకరోజు సడన్గా ఆయన నుంచే మెసేజ్ వచ్చింది, ఈ డీపీలో ఉన్నది ఎవరు అని. నేనే అన్నా, ఒకసారి ఆఫీస్కి రా అన్న. ఏంటంటే డీపీలు మార్చడం అలవాటు నాకు, ఊరికే టైంపాస్. అప్పుడు ఇంత పెద్దగా రకరకాల మాధ్యమాలు లేవు కదా. ఏంటంటే ఏదో కొత్త ఫోటో దిగితే అది పెట్టుకోవడం అలవాటు. ఆయన కళ్ళు చూసి, నీ కళ్ళు బాగుంటాయి, ఈ రోల్కి సూట్ అవుతావు అని అలా డీపీలో కళ్ళు కనపడ్డాయి ఆయనకి. సో మసూదా కూడా నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, మల్లేశం సినిమా చేశాను, మల్లేశంకి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చా, నాకు నచ్చకుండా ఇచ్చా, బలవంతంగా వెళ్ళి ఇచ్చా. అప్పుడు యాక్సిడెంట్ అయింది, పట్టి ఉండింది. ఆ ఇంటర్వ్యూ చూసి ఇచ్చాడు నాకు. సో నాకు తెలీదు అంటే ఆయనకు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చూశాడు, లేకపోతే ఎందుకు సూట్ అవుతానని ఆయన అనుకున్నాడు, నాకు తెలియదు. సో మీరు చెప్పిన ప్రాసెస్ ఉంది చూసారా, టచ్లో ఉండాలి. నాకు 2011లో మా సీనియర్ చెప్పాడు యూనివర్సిటీలో, అది అందరి టచ్లో ఉండాలి, లేకపోతే గుర్తుండదు, అందరికి హాయ్ చెప్పాలి, హ్యాపీ దసరా చెప్పాలి. నిజమేనేమో అనుకుని అప్పుడు అందరి నంబర్లు రాసుకొని ఎవరెవరికి హాయ్ చెప్పాలి, ఎవరెవరికి హ్యాపీ దసరా చెప్పాలని అలాగ అప్పుడప్పుడు చెప్పేటండి. హాయ్ అన్న, బాగున్నారా, ఏమైనా ఉంటే చెప్పండి, ఇంతే, ఇంతకంటే రాదు నాకు అడగడం. ఏమైనా ఉంటే చెప్పండి, అవి ఏం అయ్యేది కాదు. ఒక పాయింట్ తర్వాత వదిలేసింది, ఇంకా అది వచ్చే టైంకి వస్తుందని నా పనిలో నేను స్టేజ్ డ్రామా బిజినెస్ చేస్తుంటే మళ్ళీ వచ్చాయి. ఇవి వచ్చాయి తక్కువ బ్రో. నువ్వు నార్మల్గా జనాలకి ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ అన్ని ఇష్టం ఉండదా, నచ్చదా? అలా అని కాదు, ఇంటర్వ్యూలలో కూడా ఏంటంటే ఒకటే అడుగుతారు, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇండస్ట్రీకి అనవసరంగా, ఇది ఒకటి. అండ్ రెండోది ఏంటంటే నాకు కొంచెం ఫిల్టర్లు తక్కువ, వాగేస్తా. ఇది కనబడదు కానీ చాలా పవర్ఫుల్ మీడియం, తెలియకుండానే ఇలా వెళ్ళిపోద్ది. అండ్ మాట్లాడేదానికి తమ్మునేళ్ళకి సంబంధం ఉండదు, అది పడతాయో లోపలికి వెళ్ళి చూస్తే గానీ కంటెంట్ ఏముంటుందో తెలీదు. తమ్మునేళ్ళు చూసే కింద కమెంట్స్ రాసేస్తూ ఉంటారు, అరే నువ్వు అలా ఎలా అంటావురా, నీకేం తెలుసురా, ఎందుకు వీటికి నా మానా, నేను ఇంట్లో ఉండొచ్చు కదా అని నేను రాను బేసిక్ అంతే.
వియర్డెస్ట్ కామెంట్ ఏమైనా చూసుకున్నావా? కామెంట్ అనగానే నాకు అర్థం. అప్పుడు బిగినింగ్ లో అంటే నేను మాట్లాడిన దానికి సంబంధం లేకుండా కమెంట్స్ వచ్చాయి, ఈ వీడియో చూడలేదని తర్వాత అర్థమైంది నాకు. సో మాక్సిమం అవాయిడ్ చేస్తా జనాల్లో కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూలోనే కాదు, జనరల్ కూడా నేను కంఫర్టబుల్ గా ఇంట్లో ఫ్రెండ్స్ తో అక్కడక్కడే ఉంటాను నేను. లేకపోతే ఎవరైనా ప్రీమియర్కో లేకపోతే షూటింగ్కో పోతే నేరేషన్కో పోతే తప్ప మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను.